మళ్ళీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అసలు అప్పట్లోనే ఇంత మంచి సైఫై, ఇంత మంచి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇప్పుడున్న సైఫై సినిమాస్ కంటే అది చాలా బాగుంది. సో అసలు ఎనర్జెటిక్ ఇప్పటికి ఎలా ఉన్నారో అప్పుడు అలానే ఉన్నారు. సేమ్ ఎనర్జీ అసలు తగ్గట్లేదు. సేమ్ అసలు మైండ్ పోయింది అసలు. సేమ్ జై బాలయ్య. అది ఎప్పటికీ తిరగంది అనమాట. బాలయ్య బాబు మాత్రం ఎప్పుడు ఓల్డ్ దగ్గర నుంచి కానీ న్యూ దగ్గర నుంచి కానీ ఎప్పటికీ బాలయ్యే. దాన్ని మించినోడు లేదు, కొట్టినోడు లేడు. బాలయ్య బాబుని మాత్రం చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా బాలయ్య బాబే. అదే అది ఇంకా శ్రీకృష్ణుడి రూపంలో అయితే శ్రీకృష్ణ రూపంలో అయితే ఇంకా ఆయన నటనకి, ఆయన విశ్వరూపానికి ఇంకొక అఖండాను, ఇంకొకటి ఏంటి భగత్ కేసరి అన్నిటినీ మించున్నది అనమాట ఈ సినిమా. మా చిన్నప్పుడు మేమైతే చూడలేదు, మేము చిన్నపిల్లలం కాబట్టి ఇప్పటికీ జనాలందరికీ నచ్చిన సినిమా మా బాలయ్య బాబు సినిమా అదనమాట. ఓకే సినిమాగా ఇప్పుడు చూస్తుంటే మట్టికి చాలా థ్రిల్లింగ్గా ఉన్నది. నిజంగా బాలయ్య బాబు మట్టికి వేరే లెవెల్లో చూసాం నిజంగాన. సంగీతం శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ సినిమా నిర్మించిన అతనికి మేము మా బాలయ్య బాబు తరపున, నందమూరి అభిమానుల తరపున మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ సినిమా చూడడం అనేది సినిమా మట్టికి చాలా బాగున్నది అన్న. 4Kలో చూడడం అనేది ఒక మహా అద్భుతం. ఇటువంటి సినిమాలు, సైంటిఫిక్ ఫ్రిక్షన్ లాంటి సినిమాలు అనేది మళ్ళీ రావు. వేరే లేదన్న, బాలయ్య ఎనర్జీ రెట్టింపు అయ్యిందే తప్ప ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడ కూడా తగ్గలేదు. ఇప్పుడు ఇంకా వేరే లెవెల్లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చే అఖండ కానీ, ఆ నెక్స్ట్ వచ్చే ఆదిత్య 999 కానీ, ఇదంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా మోక్షజ్ఞ ఎంట్రీ అనేది ఉంటుంది. నాకు తెలిసి ఈ ఇయర్లో షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నాం మేమైతే మట్టికి. బాలయ్య మట్టికి వేరే లెవెల్లో ఉన్నాడు. మేము చూడడం మట్టికి చాలా ఆనందంగా ఉన్నదన్న. జై బాలయ్య, జై బాలయ్య, సూపర్ అన్న, సూపర్. ఇప్పుడు రావాల్సిన పద్మభూషణ్ ఇప్పుడు వచ్చింది. బాలయ్య బాబు మేము టైం మిషన్లోకి వెళ్ళి బాలయ్య బాబు ఎనర్జీని చూసి వచ్చినట్టుంది థియేటర్లోకి వెళ్ళి. బాలయ్య బాబు హార్ట్ అనేది బంగారం. అది ఎప్పుడైనా బంగారం వాల్యూ, అప్పటికైనా ఇప్పటికైనా బంగారమే. బాలయ్య బాబు బంగారం కాబట్టి అప్పటికంటే ఇప్పుడే ఎనర్జెటిక్గా ఉన్నాడు బాలయ్య బాబు. ఇప్పుడు మీరే చూస్తున్న హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు కొట్టాడు. అప్పుడు అంటే మేము అప్పుడు 90s కిడ్స్ కదా, సో అప్పుడు చూడలేకపోయిన అనుభూతి ఇప్పుడు చూసాం మేము. ఇప్పుడు కూడా చిన్నపిల్లలాగా వెళ్ళి చూసాం మేము. టైం మిషన్లోకి వెళ్ళి చూసినట్టుంది బాలయ్య బాబుని. జై బాలయ్య, జై బాలయ్య గారు. సో అప్పట్లోనే ఇంత మంచి ఫిల్మ్ ని అందించారు. సో ఇప్పుడు అది రిలీజ్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీ ఉంది. జనంలోకి అది రీచ్ అవ్వాలి. ఈ జనరేషన్ అంటే ఆ సినిమా తీసినప్పటికీ అప్పటికి చాలామంది పుట్టలేదు. చాలామంది పసిపిల్లలు ఉంటారు, పుట్టలేదు. వాళ్ళకి పిల్లలు పుట్టుంటారు. ఇప్పుడు అందరు చిన్న పిల్లలు. అదే సో అప్పుడు చూస్తేనే కదా తెలిసేది. ఆ రోజుల్లో అసలు ఏ టెక్నాలజీ లేకుండా, ఏ సీజీలు లేకుండా, ఏమీ లేనప్పుడు ఎంత కష్టపడి సినిమా తీసేవాళ్ళు. అడ్వాన్స్డ్ థాట్ ముఖ్యంగా ఈ జనరేషన్. అప్పుడు ఫ్యూచర్ అనేది చాలా అడ్వాన్స్డ్. ఇప్పుడు కరెంట్లో ఫ్యూచర్ అంటే అర్థమవుతుంది. టైం మిషన్, ట్రావెల్ అవ్వచ్చు. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు రావటం వల్ల అందరికీ అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చూపించాలి అనే తపన నాకు కలిగింది. అది 7-8 నెలల క్రితం నాకు ప్రింట్ దొరకటంతో నాకు అదృష్టం. దాన్ని చక్కగా ఒక 7-7 నెలలు కష్టపడి మంచి ప్రింట్ని తేగలిగాం. సౌండ్ కూడా అంత బాగా మ్యాచ్ అయింది. అందులో ఇళయరాజా గారి మ్యూజిక్ చాలా అద్భుతమైన మ్యూజిక్. సో ఈ రకంగా అందరూ ఇవాళ వచ్చి థియేటర్లో ఇప్పుడే వచ్చాను నేను. అసలు రెస్పాన్స్ ఎలా ఉందని దే ఆర్ సో హ్యాపీ. చాలా మంది అదేనండి, చాలా మంది. బాలకృష్ణ గారితో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మంచి అసోసియేషన్ ఎలా ఉండేది సార్? అప్పుడు చాలా బాగుంది. సినిమాలు చేసేటప్పుడు ఎలా ఉండేది బాలకృష్ణ గారితో? ఆయనతో ఆయన ఈజ్ హార్డ్లీ అరౌండ్ 29-30. ఈ సినిమా అప్పుడు నా బిగినింగ్, నాది 2వ సినిమా. నేను ఆయనకంటే ఒక 3 years పెద్ద. సో అప్పుడు అంతా అసలు వర్క్ తప్పితే ఇంకేం లేదు. చాలా మామూలుగా ఒక హీరో, ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టర్ అలా ఉండేది కదా. అందరం కలిసి పనిచేసేవాళ్ళం, కలిసి ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకుని అంత బాగా చేయబట్టి ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది. ఇంత బాగా రాబట్టి దీని గురించి ఇన్నాళ్ళు, ఇప్పుడు దాదాపు 3 దశాబ్దాలుగా మాట్లాడుకుంటున్న బట్టే ఇవాళ మళ్ళీ మేము దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి, మళ్ళీ రిలీజ్ చేయడానికి గర్వపడుతున్నాను. దీనికి కారణభూతులైన
ముఖ్యంగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి ఇది ప్రేరణ ఇది. అలాగే ఆయన డైరెక్టర్ గారికి చెప్పడం, డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత ఈ కథని ఒక కమర్షియల్గా చాలా అద్భుతంగా సినిమాలు చేస్తున్న టైంలో బాలకృష్ణ గారు ఆ ఏజ్లోనే లేదు నేను కొత్తదనం కావాలి, నేను కొత్తగా ఆలోచిస్తా, బాగుంది ఇది అని నేను 100% సక్సెస్ అవుతుందని ఆయన నమ్మటం, నన్నే కొత్త నిర్మాతనే కాకుండా ఒక కొత్తటి కథని, సరికొత్త కథను కూడా నమ్మటం ఆయన, ఇవన్నీ చాలా చాలా హ్యాపీ నాకు. సార్ ఈ శ్రీకృష్ణదేవరాయల ఎపిసోడ్స్ అవన్నీ చేసేటప్పుడు మీకేంటంటే ఏమన్నా అంటే ఎన్టీఆర్ గారిని చూసుంటారు మీరు, బాలకృష్ణ గారు అంటే అలాంటి డైలాగ్స్ అవన్నీ చెప్తున్నప్పుడు మీకు సెట్లో చాలా హ్యాపీ అండి. ఎందుకంటే అంత సెటిల్డ్గా ఆయన పడ్డ శ్రమ ఎప్పటికప్పుడు అంత జాగ్రత్తగా మీరు ఇప్పుడు చూస్తుంటారు కాబట్టి మీకే అర్థమైంది. ఒక సెటిల్డ్గా కొంచెం ఎక్స్ట్రా అంటే రాజస్వం ఉన్నప్పుడు గబాలను అలా ఏది లేకుండా అలా కూల్గా ఉంటూ అబ్జర్వ్ చేస్తూ చాలా ఇదిగా ఉంటాం. ఈవెన్ ఒక ఎక్సైటింగ్ సాంగ్ అక్కడ సభంతా అందరూ హర్షధ్వానాలు అందరూ డ్యాన్సులు చేస్తున్నా ఆయన కాలుతోనే కేవలం అట్ట 2-3 ఇది వేసి అది ఫేస్లో చిన్న ఆనందాన్ని అంత బ్యాలెన్స్డ్గా చూపించడం జరిగింది. కాబట్టి ఆయన అద్భుతం, చాలా జాగ్రత్త తీసుకున్నారు, చాలా అద్భుతం. ఈక్వల్గా 999 మ్యాక్స్ కూడా రాబోతుంది కాబట్టి మోక్షు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న వాళ్ళు మొదటి వాడిని అనుకుంటున్నారు అంటే మీకు 100% బాగుంటుంది. ఎందుకంటే దీని సీక్వెల్ అనగానే ఇప్పుడు సీక్వెల్స్ అన్నీ బాగా ఆడుతున్నాయి, బాగా తీస్తే శ్రద్ధగా, ఆయనకి విపరీతమైన తపన ఉంది, బాగా కష్టపడే మనిషి ఆయన 100% బాగుంటుందండి. అది ఎప్పుడు వస్తుంది ఏంటనేది మనందరం మీలాగానే నేను కూడా వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. యాక్చువల్ 9:45కి ఉన్నాయి ఈ నైట్. సో ఇప్పుడు కూడా చాలా బాగుంది లోపలంతా. అంటే మాస్టర్ పీస్ మళ్ళీ చూడడానికి ఛాన్స్ వచ్చింది ఒకసారి మళ్ళీ. ఎలా ఉన్నారు బాలకృష్ణ గారు అంటే అప్పట్లో ఆ లుక్స్ అసలు అంతా అసలు శ్రీకృష్ణదేవరకు అసలు అన్మ్యాచబుల్, అసలు ఎవ్వరు చేయలేరు ఆ రోల్ అయితే. మొత్తం వేరే లెవెల్ అసలు. సాంగ్స్ అన్ని అంతా అసలు మన ఇండియాలో ఫస్ట్ సైంటిఫిక్ ఫిల్మ్ కదా. సో ఇప్పుడు ఉన్న వాళ్ళకి అంత అర్థం కాకపోవచ్చు, మన ఫాదర్స్ ఏజ్ నుండి అయితే అదొక కొత్త ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. మేము ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే ఇది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అది సో ఏంటంటే బాలకృష్ణ గారు అంటే అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ లేదు, యాక్టింగ్ వైస్ పర్ఫార్మెన్స్ ఏం లేదు, అంతా సేమ్ టు సేమ్. అసలు మేము బాలయ్య బాబు కోసమే విజయవాడ నుండి వచ్చాను నేను. మాది యాక్చువల్లీ విజయవాడ. మేము సినిమా అంటే ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారని అక్కడ నుండి ఇక్కడ ట్రావెల్ చేసి జస్ట్ ఈ మూవీ కోసమనే వచ్చాము, మెయిన్ పర్పస్. చాలా ఎంజాయ్ చేసాము సినిమా. చాలా ఓల్డ్ మూవీ కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి అర్థం కాదు, అప్పట్లో ఆ సైంటిఫిక్ మూవీ కాబట్టి అంతే. కానీ బాలయ్య బాబు ఒక మాట చెప్పినట్టు యాజ్ వెల్ యాజ్ రాజకీయ పరంగా కావచ్చు, ఇటు సినిమా పరంగా కావచ్చు, ఓన్లీ ఆ నందమూరి బ్రీడ్ వాళ్ళే సస్టైన్ అవుతారు, దాని మించి ఇంకా ఎవరు సస్టైన్ అవ్వలేరు. ఓన్లీ ఈ నందమూరి ఫ్యామిలీకి మాత్రమే సొంతం అన్న. ఎలా అనిపించింది బాలకృష్ణ గారు అప్పట్లో గెటప్స్ కానీ ఇవన్నీ వేసుకొని? అసలు సేమ్ అన్న, అప్పుడు ఎలా ఉన్నారో సేమ్ ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉన్నారు, ఏం మారలేదు. ఇప్పుడు 11కి ఏదో షో ఓపెనింగ్ అనుకుంటా కదా, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సార్ 35 ఇయర్స్ తర్వాత మూవీ చూసేసరికి పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం అనిపించలేదు. నేను 35 ఇయర్స్ తర్వాత అంత క్రేజ్ ఉండదు అనుకున్నా. లోపల స్టార్టింగ్ సీన్కే యాడ్ చేస్తున్నారు, అసలు వేరే లెవెల్. 35 ఇయర్స్ తర్వాత కూడా ఇంత క్రేజ్ ఉందంటే వేరే లెవెల్ మూవీ అసలు.